తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అర్హతానుసారం 10 రోజుల్లో నియామకం చేపట్టాలన్నారు. వయసు, విద్యార్హతల మినహాయింపు అధికారాలు కలెక్టర్లకు బదలాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. భార్యాభర్తలు ఇద్దరు ఒకే ప్రాంతంలో పనిచేసేలా బదిలీలు ఉండాలని, అన్ని శాఖల్లో ఈ విధానం వెంటనే అమలు చేయాలని సీఎం ఆదేశించారు. జోనల్ విధానం రద్దు కారణంగా రాష్ట్ర, జిల్లా స్థాయి క్యాడర్లతో సర్వీసు నిబంధనలు రూపొందించాలన్నారు. ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న 18 మంది తాత్కాలిక ఉపాధ్యాయులను క్రమబద్దీకరించాలని నిర్ణయించారు. పదవీ విరమణ పొంది ఉద్యోగులకు చివరి రోజునే పూర్తి పింఛను చెల్లించాలన్నారు. హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన ప్రభుత్వ కార్యాలయాలు, నివాసాల వినియోగంపై సంప్రదింపులకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సలహాదారు వివేక్, మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సైనికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలమని, మిలిటరీ ఉద్యోగులు, వీర సైనికుల కుటుంబ సంక్షేమంపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మిలిటరీ పింఛనుతో సంబంధం లేకుండా రాష్ట్ర నిబంధనల మేరకు పింఛను చెల్లించేందుకు అంగీకరించారు. విశ్రాంత సైనికులు రాష్ట్ర ప్రభుత్వంలో మరో ఉద్యోగం చేస్తే డబుల్ పింఛను అమలు చేయాలని, యుద్ధంలో మరణించిన సిపాయిల భార్యలకు ఇచ్చే పింఛన్ను 3,000 నుంచి 6,000కు పెంచుతున్నట్లు సీఎం తెలిపారు. వారి నివాస గృహాలకు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అర్హతానుసారం 10 రోజుల్లో నియామకం చేపట్టాలన్నారు. వయసు, విద్యార్హతల మినహాయింపు అధికారాలు కలెక్టర్లకు బదలాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. భార్యాభర్తలు ఇద్దరు ఒకే ప్రాంతంలో పనిచేసేలా బదిలీలు ఉండాలని, అన్ని శాఖల్లో ఈ విధానం వెంటనే అమలు చేయాలని సీఎం ఆదేశించారు. జోనల్ విధానం రద్దు కారణంగా రాష్ట్ర, జిల్లా స్థాయి క్యాడర్లతో సర్వీసు నిబంధనలు రూపొందించాలన్నారు. ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న 18 మంది తాత్కాలిక ఉపాధ్యాయులను క్రమబద్దీకరించాలని నిర్ణయించారు. పదవీ విరమణ పొంది ఉద్యోగులకు చివరి రోజునే పూర్తి పింఛను చెల్లించాలన్నారు. హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన ప్రభుత్వ కార్యాలయాలు, నివాసాల వినియోగంపై సంప్రదింపులకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సలహాదారు వివేక్, మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సైనికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలమని, మిలిటరీ ఉద్యోగులు, వీర సైనికుల కుటుంబ సంక్షేమంపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మిలిటరీ పింఛనుతో సంబంధం లేకుండా రాష్ట్ర నిబంధనల మేరకు పింఛను చెల్లించేందుకు అంగీకరించారు. విశ్రాంత సైనికులు రాష్ట్ర ప్రభుత్వంలో మరో ఉద్యోగం చేస్తే డబుల్ పింఛను అమలు చేయాలని, యుద్ధంలో మరణించిన సిపాయిల భార్యలకు ఇచ్చే పింఛన్ను 3,000 నుంచి 6,000కు పెంచుతున్నట్లు సీఎం తెలిపారు. వారి నివాస గృహాలకు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించారు.